హే గైస్, వెల్కమ్ టు ఫిల్మోచా. చాలా మూవీస్ అండ్ ప్రొడ్యూసర్స్ నియర్లీ ఒక 70 to 100 crores బడ్జెట్తో రిస్క్ తీసుకుంటున్నారు. మీడియం అండ్ స్మాల్ బడ్జెట్ మూవీస్ని కూడా ఆ రేంజ్లో తీసుకెళ్ళడం కరెక్టా? ఈ వీడియోలో ఆ మూవీస్ ఏంటి అనేది డిస్కస్ చేద్దాం. కొత్తగా వచ్చుంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి. మీడియం అండ్ స్మాల్ బడ్జెట్ మూవీస్ ఫ్యూ ఇయర్స్ బ్యాక్ ఒక 5 to 10 crores వచ్చేవి. ఈ బడ్జెట్ ఒక పాయింట్లో చూస్తే కొంచెం సేఫ్గానే ఉండేది. ఎందుకంటే మూవీకి యావరేజ్ స్టాక్ వచ్చిన ఒక 4 to 5 crores వచ్చేస్తే మిగతా అమౌంట్ డిజిటల్, మ్యూజిక్ అండ్ శాటిలైట్ రైట్స్తో రికవర్ అయిపోయేది. బట్ ఇప్పుడు ఈ మీడియం అండ్ స్మాల్ బడ్జెట్ కూడా ఈజీగా 6 to 100 crores పెరిగిపోయింది. ఈ మూవీ బడ్జెట్స్ వల్ల మూవీకి యావరేజ్ ఆర్ హిట్ టాక్ వచ్చిన కలెక్షన్స్ రావడం చాలా కష్టమైపోతుంది. రీసెంట్గా కొన్ని స్మాల్ అండ్ మీడియం మూవీస్ ఈ బడ్జెట్స్తో వస్తుంది. ఈ మూవీస్తో ఆ హీరోస్ అండ్ మూవీ టీమ్ రిస్క్ చేస్తున్నారు అనిపిస్తుంది. మన నిఖిల్ చేస్తున్న స్వయంభూ మూవీ ఒక హిస్టారికల్ మూవీ. ఈ మూవీ బడ్జెట్ ఆల్మోస్ట్ 100 crores వచ్చేసింది అని టాక్ ఉంది. ఈ మూవీ టీం నుంచి ఒక సాలిడ్ కంటెంట్ వస్తేనే మూవీకి ఆ రేంజ్ అండ్ హైప్ అండ్ కలెక్షన్స్ వస్తాయి. నాని నటిస్తున్న మూవీ ప్యారడైజ్ కూడా ఆల్మోస్ట్ 100 crores పైనే ఖర్చు అవుతుందంటారు. ఈ మూవీని శ్రీకాంత్ ఒడేలా గారు డైరెక్ట్ చేస్తున్నారు. ఈ మూవీసే కాకుండా నాగ చైతన్య, వృషకర్మ, సాయిధరం తేజస్, సంబరాల ఏటుగట్టి మూవీస్ కూడా ఇలా చాలా మంది హీరోస్ కొంచెం రిస్క్ తీసుకుంటూ డిఫరెంట్ కాన్సెప్ట్స్తో ట్రై చేస్తున్నారు. రొటీన్ మూవీస్కి డిఫరెంట్గా ట్రై చేస్తున్నా ఇనిషియల్ బజ్ అండ్ స్టార్ పుల్ లేకపోతే హిట్ వచ్చిన లాంగ్ రన్లో లాసెస్ ఎక్కువే వచ్చే ఛాన్స్ ఉంది. ఈ మూవీ బడ్జెట్స్ అండ్ రిస్క్స్ చూస్తుంటే మీకేమనిపిస్తుంది? కామెంట్స్లో చెప్పండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ సచ్ అప్డేట్స్.